డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసార్ రౌండ్ 1 అయితే వచ్చేసింది. రౌండ్ వన్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ కొంతమంది రౌండ్ 2 కోసం ఏగర్లీ వెయిటింగ్ అనమాట. మనకి టోటల్గా 138 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. 138 ఇన్స్టిట్యూట్లు. దానిలో ఇప్పుడు కొత్తగా 9 కొత్త జిఎఫ్టీలు రావడం అయితే జరిగింది. మన స్టూడెంట్స్ అందరికీ మెంటర్షిప్ తీసుకున్న అందరికీ కూడా కొత్త జిఎఫ్టీలు 90% అందరికీ తెలుసు. మరి ఇంతకుముందు 47 జిఎఫ్టీలు ఉంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 9, మొత్తం 56 జిఎఫ్టీలు ఉన్నాయి ఇక్కడ. 50 ఈ జిఎఫ్టీల్లో మరి కట్ ఆఫ్ ఎలా ఉంది చూద్దాం. మరి కట్ ఆఫ్ రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసే ముందు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఏ జిఎఫ్టీ ముందు ఉంది, ఈ 9 జిఎఫ్టీల్లో నెంబర్ 1 జిఎఫ్టీ ఎలా ఉంది అనేది కూడా అనాలిసిస్ అయితే చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది 56 జిఎఫ్టీలోనే 47 నుంచి 9. ఈ సంవత్సరం అందరికీ స్టూడెంట్స్ అందరికి కూడా బాగానే వస్తాయి. దానిలో నో డౌట్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మంచిగా సీట్స్ వచ్చే ఇక్కడ నుంచి అనుకోవచ్చు. నెంబర్ 1 మనకి 48, మీకు ఆల్మోస్ట్ ఆల్ 47 జిఎఫ్టీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ట్రైనింగ్ ఇది నెంబర్ 1 జిఎఫ్టీ, మంచి జిఎఫ్టీ ఇది కూడా. దీనిలో ఎవరైనా వస్తే మంచిగా హ్యాపీగా ఇక్కడే స్లైడ్ పెట్టుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, ఇక్కడ ఇది కూడా మంచి జిఎఫ్టీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగర్తాల నెంబర్ 1 జిఎఫ్టీ. ఈ సంవత్సరము మరి చాలామంది చూసే ఉంటారు. మరి కట్ ఆఫ్ ఎలా ఉందంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ పిఈఎస్ తర్వాత ఎక్కువ మంది జాయిన్ అయింది అగర్తాల కాదు, అగర్తాల కూడా మంచిది. అజ్వాలు, తర్వాత ఇంపాలు, ఎన్ఐఎన్పి, తర్వాత క్యాలికట్. ఇది గుర్తుపెట్టుకోండి, క్యాలికట్. ఎక్కువ మంది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఎక్కువ మంది చేరింది. దీనిలో ఏముందో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సీసీఆబ్లో ఉంటే డెఫినెట్గా దీన్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము ట్రెండ్ ప్రకారం వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానిలో అందరూ కూడా క్యాలికట్కి వెళ్ళారు. జిఎఫ్టీలో కొంతమంది స్టూడెంట్స్ ఎలాగున్నారంటే క్యాలికట్ ఆల్మోస్ట్ ఆల్ జేఎన్యూ ఉంది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంటే ముందే దీని కట్ ఆఫ్ భారీగా ఉంది. చూడండి ఒకసారి చూపిస్తాను నేను. కోహిమా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ కోహిమా, తర్వాత శ్రీనగర్. ఈసారి దాదాపు 800 సీట్లు దాకా వచ్చినాయమ్మ పంజాబ్. నాకు మరి ఓటు అయితే ప్రస్తుతానికి మన ర్యాంక్ ప్రకారం మరి 9 జిఎఫ్టీలో నెంబర్ 1 జిఎఫ్టీ అంటే ముందున్న జిఎఫ్టీ ఇది. 9 జిఎఫ్టీలో కొత్తగా వచ్చిన జిఎఫ్టీలో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జిఎఫ్టీలో కూడా ఇదే. ఎందుకంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే నెంబర్ 1. ఎందుకంటే నయా రాయ్పూర్, త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ కూడా నెంబర్ 1 స్థానంలో ఇది నిలిచింది. ఇది పరుగు పందెంలో మరి ఈసారి మరి మంచిగా నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీని గురించి సపరేట్గా మనం కూడా వీడియో చూద్దాం. ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉండయో కూడా. మరి ఇంకెవరైనా సీసీఆబ్ గైడెన్స్ కావాలి సార్ నేనంటే ఇప్పుడు జోసా అయిపోయిందమ్మా. జోసాకి మనం ఏమి ఇవ్వలేము. జోసా క్లోజ్, ఇది క్లోజ్ చాప్టర్. ఇక సీసీఆబ్ అయితే ఉంది, దీనికి సంబంధించిన మెంటర్షిప్ అయితే తీసుకుంటాం. మరి వాట్సాప్ నెంబర్ ఇది, మన వాట్సాప్ నెంబర్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మరి దీనికి మరి మెంటర్షిప్ అయితే తీసుకుని ఆల్రెడీ పాత వాళ్ళకి ఆల్రెడీ జోసా ఎవరైతే ఉందో సీసీఆబ్ కూడా నేను ఫ్రీగా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ నేను ఆ మార్కు ఇప్పటికీ కట్టుబడి ఉంటాను, దానిలో ఎటువంటి సందేహం. ఇవన్నీ కొత్త జిఎఫ్టీకి సంబంధించిన భోపాల్ కానీ మరి కాలికట్, ఎన్ఐటి ఇవన్నీ మంచి సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక. మొత్తం మనకి ఎన్ని సీట్లు ఉండే? 808 సీట్లు ఉండే. ఇప్పుడు ఎంసెట్ కాలేజీ కంటే నెంబర్ 1 బెటర్ అమ్మ. చూసుకోండి, జారండి హ్యాపీగా. ఎంసెట్ కాలేజీలో ఒక 2 మనం ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, హైదరాబాద్లో అయినా సిబిఐటి, విఎన్ఆర్ ఇవే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ మరి జేఎన్టీ, ఓయూ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఇవే తిరుగుతూ ఉంటాయి. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, అనంతపూర్, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇవే నెంబర్ 1 కొద్దిగా అలా ఉంటాయి. గాయత్రి విద్యా పరిషత్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అలా రకరకాలుగా ఉంటాయి ఆర్వీఆర్ చేసి. కాకపోతే వాటిల్లో చేరేపోతే నెంబర్ 1 దీనిలోనే చేరితే మీకు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. స్టూడెంట్స్ కూడా కొద్దిగా అవగాహన ఉండే అవకాశం. మనకి 808 సీట్లు అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ రౌండ్ 1 కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. మరి స్టూడెంట్స్ కోసం మనం ఒక ఎక్సెల్ షీట్లు అయితే తయారు చేయడం, ఎనాలిసిస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎన్ఐటి. మరి ఇదంతా రౌండ్ 1 కట్ ఆఫ్ ప్రస్తుతానికి. మరి రౌండ్ 1 ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీ కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు కొత్త జిఎఫ్టీస్ ఒకసారి ఇవి మన దగ్గర ఫిల్టర్ చేయడం జరిగింది. 9 జిఎఫ్టీలు కొత్తగా వచ్చిన జిఎఫ్టీలు. మరి ఏది ముందు వరుసలో ఉందో చూద్దాం. దీనిలో ఏది మంచిదో నేను ఆల్రెడీ చెప్పాను. క్యాలికట్ అని ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చాను ముందే. ఒక అవగాహన దాని కట్ ఆఫ్ చూసినప్పుడు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత సరసన క్యాలికట్టే ఉంది, దానిలో ఎటువంటి సందేహం. కేటగిరీ వైజ్ చూసినప్పుడు ఓపెన్లో చూడండి, ఇక్కడ క్యాలికట్ నెంబర్ 1 క్యాలికట్లో సిఎస్సి ఏఎంఎల్ చేరారమ్మా. 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ.
19,523 వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాలికట్ ఎన్ఐటి తర్వాత అసలు క్యాలికటే చేరారు అసలు. మరి నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి క్యాలికట్ అంత ముందు వరుసలో ఉంది. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భోపాల్లో ఇక్కడ స్టూడెంట్స్ 45,000 వచ్చింది. అంటే అసలు క్యాలికట్ ముందు చూడండి, అసలు 20,000కి ఈ 45కి జంప్ అయిపోయింది ఇక్కడ. ఈ మధ్యలో చాలా వచ్చినాయి ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. తర్వాత భోపాల్ ఆర్టిఫిషియల్ 45,000, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వచ్చి సిఎస్సి ఏఎంఎల్ 48,000. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్కి వచ్చి మంచిది. ఇది కూడా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కూడా మంచి కోర్స్ అమ్మ, ఇది ఇబ్బంది ఏం లేదు. మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 54,000, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ శ్రీనగర్ 55,000, మరి అగర్తాలా 58,000 వచ్చింది, భోపాల్ 58,000, అజ్వాల్ 59,000, పంజాబ్ కూడా 59,000 సిఎస్సి బ్రాంచి, కర్ణాటక ఈసీఈ మరి 60,000కి అయితే వచ్చింది. మరి దీనిలో సిసియాబ్లో కంపల్సరీగా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే కొత్తగా రాని వాళ్ళు ఉంటారో ఆ రాని వాళ్ళు ఇక్కడికి వస్తారు, గుర్తుపెట్టు. మరి భోపాల్ ఈసీఈ 61,000, కర్ణాటక ఎలక్ట్రికల్ 65,000, మరి భోపాల్ 65,000, బతిండా 65,000 వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భోపాల్లో 67,000, న్యూజిఎఫ్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్లో 67,000, భోపాల్ సివిల్ ఇంజనీరింగ్ 4 years, సిఎస్సి 70,000 కోహిమాకు వచ్చింది. తర్వాత 71 భోపాల్ వచ్చిందమ్మ, మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ 71 వచ్చింది. బీటెక్ ఇన్ సిఎస్సి 72,000, 73,000 మెకానికల్, 75,000 డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐఓటీ భోపాల్లో వచ్చింది. 76,000 డిజిటల్ ఇంజనీరింగ్, ఇది అమ్మాయిలకి 75కి వచ్చింది. 76 డిజిటల్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐజ్వాల్లో, ఇవి కూడా మంచి కోర్సులు, దీనిలో ఎటువంటి డౌట్. మరి ఈ విధంగా కట్ ఆఫ్లు 77,000 దాకా వచ్చిందమ్మా, 77,000 దాకా. మరి సీసీఆప్ అయితే లక్షల్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కేటగిరీ ర్యాంక్. సీసీఆప్లో వచ్చేది సిఆర్ఎల్లో వచ్చింది, లక్షల్లో వస్తుంది, అది గుర్తుపెట్టు. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అన్ని కేటగిరీలో ఒకే మాట మీద ఉన్నారు. క్యాలికట్ నెంబర్ 1 ముందు సరసన ఉంది ఇక్కడ, ముందు వరుసలో. సిఎస్సి ఏఎంఎల్ ఇక్కడ 67,000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భోపాల్ 2,067 కాదు, 6,700, 7,270, మరి 7,300 ఈడబ్ల్యూఎస్, 9,000 మ్యాథమెటిక్స్, రోబోటిక్ భోపాల్ 9,000. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా సిఎస్సి అగర్తాలా 9,600, కర్ణాటక 9,600, 9,700 ఐజ్వాల్, బతిండా 9,700, శ్రీనగర్ 10,000 కూడా. ఇది కూడా బతిండా కూడా ఆర్టిఫిషియల్ 10,000కి వచ్చింది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు కొత్తగా ఏమైనా ఒక అవగాహన రావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 10,657, భోపాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 11,000, మరి భోపాల్ మెకానికల్ 11,130, 11,319 ఏమో ఎలక్ట్రాన్ ఈసీఈ, 11,666, సిఎస్సి ఏఎంఎల్ ఇంపైర్, కోహిమా 11,757, భోపాల్ సివిల్ ఇంజనీరింగ్ 12,000, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఓటీ 12,668, ఐజ్వాల్ 12,837. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఈ విధంగా చూడండి. క్యాలికట్లో కూడా అందరు కూడా సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నారు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఇదే చూజ్ చేసుకున్నారు. మీరు సిసియాబ్లో నెంబర్ 1 ఇదే పెట్టుకోండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సిసియాబ్లో పెట్టుకోండి, బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. మరి కర్ణాటక ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి ఏఎంఎల్లో 17,000కి వచ్చింది. 19,000 భోపాల్ ఆర్టిఫిషియల్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 4 years భోపాల్ కర్ణాటక 19,000. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఆర్టిఫిషియల్ 20,000, కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 20,867, మరి ఐజ్వాల్ 22,000. ఇట్లా ఈ విధంగా స్టూడెంట్స్కి శ్రీనగర్ 22,000, బతిండా పంజాబ్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ 22,289, మరి అదేవిధంగా భోపాల్ 22,350, కర్ణాటక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 22,979, రోబోటిక్స్ ఆటోమేషన్ 23,000, మరి భోపాల్ 25,000 ఫీమేల్ స్టూడెంట్కి. తర్వాత 25,000 భోపాల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్కి ఈ విధంగా వచ్చింది. మరి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 25,000, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ 25,328. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 25,000, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 26,000 ఫీమేల్. ఇది మెకానికల్ భోపాల్లో మెకానికల్ వచ్చేసి 26కి వచ్చింది, మళ్ళీ ఇంపాల్లో వచ్చి 26కి వచ్చింది సేమ్.
కొహిమా బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ 27కి వచ్చింది. తర్వాత 28 సివిల్ ఇంజనీరింగ్ భోపాల్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఓటీ 29కి వచ్చింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 29,853. మెకానికల్ ఇంజనీరింగ్ 31,000కి వచ్చింది. డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఐఓటీ 31,000కి వచ్చాయి. ఇది ఓబీసీ వాళ్ళ కట్ ఆఫ్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ విధంగా వచ్చింది. ఈసారి అందరికి వస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే రాలో బాధపడద్దు, హ్యాపీగా నెక్స్ట్ కమింగ్ ఇంకా 30వ తారీఖు ఇంకా రౌండ్ చాలా ఉన్నాయి. ఈలోపు ఎవరు ఎగిరిపోతారో తెలియదు. ఎందుకంటే ఎగిరిపోతామంటే కొంతమంది బిట్స్ పిలానికి వెళ్తారు, కొంతమంది అమృతాకు వెళ్తారు, కొంతమంది విట్కి వెళ్తారు, కొంతమంది ఏపీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్కి వెళ్ళిపోతారు, కొంతమంది శస్త్రాకి వెళ్ళిపోతారు. ఇలా అందరూ ఎగిరిపోతూ ఉంటారు దీనిలో. కొంతమంది నాకు సిఎస్సి కావాలని ఒక మండు పట్టుదలతో ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మీకు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు లాభం, మిగిలిన వాళ్ళు హ్యాపీగా మిగతా సీట్లు వచ్చేస్తాయి. మీరేమి కంగారు పడాల్సిన సీట్లు రాని వాళ్ళు ఎటువంటి మరి సీసాబులో కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది, నో ప్రాబ్లం. ఇది చూడండి, ఇది కూడా మరి ఎన్ఐటి క్యాలికట్ని అందరూ ఒక మాట మీద ఉన్నట్టున్నారు. కొత్త జిఎఫ్టీ అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తెలియదు, అయినా కానీ దీనికి పెట్టుకున్నారు 4,900. అంటే దాదాపు 4,900 అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 91% స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. 90% ఎస్సీ స్టూడెంట్స్లో 90% స్టూడెంట్స్ కూడా మరి జిఎఫ్టీ పెట్టుకున్నారు. కొంతమంది జిఎఫ్టీ అని నాకు IIIT కావాలి, ఎన్ఐటీ కావాలి అంటున్నారు. కానీ జిఎఫ్టీ అంటే వాళ్ళు తక్కువగా చూస్తున్నారు, తక్కువగా చూడవద్దు. ఇది కొన్ని ఎన్ఐటీలు కూడా కొంటే కూడా మంచిది. సపోజు ఎన్ఐటీ క్యాలికట్, నేషనల్ ఫిల్మ్ క్యాలికట్ అనేది ఇప్పుడు ఎన్ఐటీ మేఘాలయ అగర్తలా కంటే బెస్ట్. ఇది ఎన్ఐటీ మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాం ఉన్నాయి కదా కొండయి, అవి వాటికంటే మనకు చాలా దగ్గరగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, నో ప్రాబ్లం. 8,500 శ్రీనగర్. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 8,700. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్ 9,300. మరి 9,389. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఈసీఈ 9,700. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 10,000. పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ 10,736. ఈ విధంగా స్టూడెంట్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐజవాల్ 10,738. మరి భోపాల్ 11,125. భోపాల్ ఎలక్ట్రికల్ అమ్మాయిలకి, ఇది అమ్మాయిలకి మరి 11,000. మ్యాథమెటిక్స్ 11,148. సివిల్ ఇంజనీరింగ్ 11,184. ఆర్ట్ సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్ 11,193. ఇక్కడ చూసినట్టయితే మరి బీటెక్ అగర్తాలలో 11,287 ఎస్సీ స్టూడెంట్స్, 11,819. రోబోటిక్ ఆటోమేషన్ 12,000. సివిల్ ఇంజనీరింగ్ 12,000. సివిల్ కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సివిల్ హ్యాపీగా కూడా సివిల్ 12,660. ఇప్పుడు సివిల్ కూడా మంచి డిమాండ్ ఉందమ్మా, దాన్ని కూడా తీసేయడానికి రాబోయే తరంలో ఈ కోర్ గ్రూప్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఎమర్జీ అవుతున్నాయి. ఏఐ వల్ల ఏఐకి భూతానికి భయపడేది అవుతుంది. వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ కొంచెం పుంజుకుంటున్నాయి. మరి రానున్న సివిల్ మరి సిఎస్సి అనేది కొద్దిగా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చూసుకోండి. తర్వాత 12,641. మెకానికల్ ఇంజనీర్ భోపాల్ కొహిమా సిఎస్సి ఏఎంఎల్ 12,980. ఈ విధంగా స్టూడెంట్స్ ఉన్నారు. 13,000కు వచ్చింది. డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ 13,569. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 13,760. డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ 14,000 వరకు మీకు 14,000 ర్యాంక్ వరకు అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 85 ఆ పర్సెంటైలు, మరి 84% దాకా ఇది వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 90 దాకా వెళ్ళింది. 90 ఉన్నవాళ్ళు ఇది చూసుకున్నారు. క్యాలికట్, ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కానీ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా మిస్ అయితే సీసాబ్లో మరి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్యాలికట్, సీసాబ్లో కొంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి అదేవిధంగా సిఎస్సి ఈ ఎస్టీ స్టూడెంట్ 1935కి వచ్చిందమ్మా. అందరు క్యాలికట్, అందరు అన్ని కేటగిరీ వాళ్ళు క్యాలికట్ మీద పడ్డారు. ఇది మరి ఎలా దీన్ని స్మెల్ చేశారో కానీ. ఫిమేల్స్ 2,774. మరి భోపాల్ సివిల్ ఇంజనీరింగ్ 3,740. మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కూడా వెళ్ళారు. నంబర్ 1 ప్లేస్లో క్యాలికట్ ఉంటే నంబర్ 2 ప్లేస్లో భోపాల్, నంబర్ 3 ప్లేస్లో మరి కర్ణాటక అయితే ఉంది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 3,997. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగర్తాలా ఐజ్వాల్ 4,000. ఈ సిఎస్సి ఏఎంఎల్. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కర్ణాటక 4,300. ఈ విధంగా స్టూడెంట్స్. మరి భోపాల్ కూడా స్టూడెంట్ ఆర్టిఫిషియల్ 4,300 వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోబోటిక్స్ ఆటోమేషన్ 4,800.
భోపాల్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ IoT 4800, తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 4847, మరి శ్రీనగర్ 4900, అగర్తాల 4977, మెకానికల్ ఇంజనీర్ 5000, పంజాబ్ ఇంజనీరింగ్ అండ్ CSE 5058, ఇలా స్టూడెంట్స్. బతిండా 5111, నేషనల్ ఇన్స్టిట్యూట్ కోహిమా 5200, ఇంపాల్ 5335, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ భోపాల్ 5600, భోపాల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అబ్బాయిలకి 5600, మరి భోపాల్ ECE 4 years అంటే 2 ఉన్నాయి ఇక్కడ. భోపాల్ ఫీమేల్కి 5700, తర్వాత అగర్తాల IoT 7050 వరకు లాస్ట్కి వచ్చేసిందాం. మరి 7000 ప్రతి మీరు GFTలని దేన్ని తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు, అది గుర్తుపెట్టి. కానీ ఆ మనసులో తీసివేయండి, నాకు GFT వస్తుంది. మంచి చూడండి, ఎంత మంచి బ్రహ్మాండమైన కొత్త GFTలు, మంచి GFTలు ఇచ్చాడు ఈసారి. ఆల్మోస్ట్ ఆల్ మనకి టోటల్గా 808 సీట్లు ఉన్నాయి. 808 సీట్లు ఉండటం జరిగింది. ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. CSAPకి సంబంధించి ఇది మన డీటెయిల్స్ అయితే ఉన్నాయేమో. ఇవి ఎవరైనా జోసా అయిపోయింది, జోసా 2026 సమాప్తం. CSAP అప్కమింగ్ CSAP. ఇది మన వాట్సాప్ నెంబరు. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మెంటర్షిప్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.